శ్రీ యువసేన నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో తోట పవన్ జన్మదిన వేడుకలు బొల్లం సతీష్, ముమ్మడి స్వరూప్, సత్యంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసిన తోట పవన్ కు శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం, పూలమాలలు వేసి శాలువా కప్పి ఫ్రూట్ బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ యువసేన ఏర్పాటు చేసిన పవన్ జన్మదిన కేక్ను సతీష్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీసీ బాలికల పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తోట పవన్ చేతుల మీదుగా నూతన దుస్తులు, బుక్స్ మరియు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట పవన్ మాట్లాడుతూ శ్రీ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. బొల్లం సతీష్ మాట్లాడుతూ శ్రీ యువసేనకు సహాయ సహకారాలు అందిస్తున్న తోట పవన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన సభ్యులు ముమ్మడి స్వరూప్, సత్యేంద్ర, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. జగన్నాథపురం బీసీ హాస్టల్లో చదువుతున్న 30 మంది చిన్నారులైన ఆడపిల్లలకి వారికి నూతన వస్త్రాలు, అలాగే మరియు వారికి అవసరమైన బుక్స్ కూడా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో పుట్టినరోజైన శ్రీ తోట పవన్ గారి చేతుల మీదుగా అతని స్నేహితులు, అన్నదమ్ముల ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. అంటే ఈ రోజే కాదు, సుమారు ఒక సంవత్సర కాలం క్రితం, సంవత్సరాల క్రితం నాకు అన్నయ్య పరిచయం. అది ఎలాగంటే అది ఇదే వర్షాకాలంలో వారి అమ్మగారికి ఆరోగ్యరీత్యా కూడా ప్లేట్లెట్స్ అవసరం అవడంతో నాకు సుమారు అన్నయ్య కోసం సుమారు 6-7 కంటిన్యూగా ఒకరితో మాట్లాడుతూ ఇంకొకరితో మాట్లాడుతూ అందరూ కూడా ఈ వ్యక్తి కోసమే కాల్ చేశారు. సతీష్ పవన్ అమ్మగారు వాళ్ళ అమ్మగారికి ఇలా అని చేస్తే అయితే రమ్మనండి అన్నయ్య గారు సత్య మన బ్లడ్ బ్యాంక్ వచ్చారు. ఆ రోజు మన తమ్ముడైన బొమ్మిడి సతీష్ తను వచ్చి ఏ పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అన్నయ్య వాళ్ళ మదర్కి డొనేషన్ చేయగా మన్నాటి రోజు రికవరీ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రయాణంలో కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సపోర్ట్గా నిలుస్తూ రాజానగరంలో కానీ రాజమండ్రి చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఏదైనా అవసరం అయిందన్నా కూడా రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా వారి మావయ్య గారి ద్వారా సమస్యలను తీరుస్తూ మన శ్రీ యువసేనకు వెన్నుదన్నుగా నిలబడుతున్న తోట పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి తోట పవన్ గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకుంటూ ఆ పనిలోనూ మరి ఎన్నో కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఒక మన శ్రీ యువసేనకి కాదు, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు చాలామంది ఇలా పవన్ గారు వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ఉన్న చాలామంది అన్నదమ్ములు ఆయన విష్ చేయడానికి వచ్చారు. ఈయన పరిచయం లేకపోయినా కూడా విష్ చేయడానికి వచ్చి ఆయన్ని పరిచయం చేసుకున్నారు. వారందరికీ కూడా ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నారంటే వారికి అండగా నిలబడాలని కూడా తోట పవన్. రోజు నాకు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో సతీష్ మరియు స్వరూప్ మరియు సత్య వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా నాకు చాలా సంతోషంగా అనిపించింది. చిన్నపిల్లలకి బట్టలు మరియు పుస్తకాలు పంచిపెట్టడం అనేది చాలా మంచి గొప్ప విషయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి శ్రీ యువసేన సతీష్కి మరియు వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను అండగా ఉంటానని తెలియజేస్తే సెలవు.